మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దిష్టిబొమ్మలను వీణవంక మండల బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. వీణవంక మండలంలో బీజేపీ నాయకులు ప్రస్తుత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసిన మండల బీజేపీ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడే గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ అని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పెద్ది మల్లారెడ్డి, పిఏసిసి డైరెక్టర్ తిరుమల్, ఇప్పలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, దేశాయిపల్లె మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, బేతిగల్ మాజీ ఎంపీటీసీ స్వామి, సమ్మయ్య, అఖిల్ పాషా, మారం తిరుపతి రెడ్డి, పూదరి అనిల్, మంతెన శ్రీనివాస్, మహంకాళి శ్రీనివాస్, రాజు, బోదాసు రాజయ్య, సయ్యద్, మతిన్ అహ్మద్, నల్లవెల్లి నవీన్ తదితర వీణవంక మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, మల్కాజ్గిరి ఎంపీ, పార్లమెంట్ సభ్యులు వీరు గత సంవత్సర కాలం నుండి తీవ్రంగా అక్కడి పేద ప్రజల పక్షాన నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వారి పక్షాన అండగా ఉండడం చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ జీర్ణించుకోలేక ఇక్కడ మా ప్రభుత్వానికి మద్దతుంది. ఇదంతా ప్రజలకు తెలిసే విధంగా ఈటల రాజేందర్ గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో, తాగి మాట్లాడతాడో, ఎట్లుంటాడో, ఆయన మనస్తత్వం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మొన్నటిదాకా సొంత పార్టీ ముఖ్యమంత్రినే విమర్శించిన వ్యక్తి ఈరోజు వారి భార్యకి ఏదో పదవి ఇవ్వగానే ఈరోజు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడడం జరిగింది. ఏదో ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడితే నేను ఏదో గొప్ప అయిపోతా, రాష్ట్రంలో పెద్ద నాకు పేరు వస్తుందనే భావం వారికి ఉండవచ్చు. కానీ ఈటల రాజేందర్ గారు పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, పేద ప్రజల కోసం, వారి బాగోగుల కోసం, వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు ఎన్నో ఉద్యమాలు చేసిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమే. మీరు ఏదో ఆయన మీద లేని కానీ అబండాలు వేసి ఆయన మీద దుర్భర్సలాడి ఆయన చిన్నతనంగా చేసినంత మాత్రాన ఆయనకు పోయేదేం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈటల రాజేందర్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారే. మీ గురించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. జగ్గారెడ్డి అనేటివాడు ఒక నీతి మాలిన మనిషి. ఎందుకంటే జగ్గారెడ్డి మరి ఎప్పుడు ఏం మాట్లాడతాడో, తాగి మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడో, ఎప్పుడు తాగినట్టే ఉంటాడు ఆ మనిషి. మరి గడ్డం మరి కథ చూస్తే జగ్గారెడ్డి, నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడినావో మాకు తెలుసు. నీకు పదవి, నీ భార్యకు పదవి అంగనే ఇవాళ సీఎం గొప్పవాడు అనేది మాట్లాడుతున్నావు. ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే మల్కాజ్గిరిలో ఆయన చేసేటువంటి అభివృద్ధి కానీ, ఆయన తిరిగేటువంటి తిరుగుడు, ఎందుకంటే రేపు ఈయనే మాకేమేసరి పెడతాడో రేపు. ఎందుకంటే టీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, రేపు వచ్చేది బీజేపీ గవర్నమెంట్. కాబట్టి రేపు ఏదో అక్కడ చెప్పుకొని అందరికీ చెప్పి నీతి మారిన మాటలు బీజేపీ టీఆర్ఎస్ తో కుమ్మకున్నాడు వాళ్ళ ఈటల రాజేందర్ రెడ్డి. ఆయనే కేసీఆర్ బతిలాడి కేసీఆర్నే కాలు బోటికి సరిపోవని కేసీఆర్ను దూరం పెట్టి వచ్చి మధ్యంతర ఎలక్షన్లో అన్ని పార్టీలు ఒకటే ఎప్పుడు చేసినా కూడా ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ హక్కున చేర్చుకుని బీజేపీ గవర్నమెంట్లో మధ్యంతర ఎలక్షన్లో గెలవడం జరిగింది. ప్రస్తుతంలో ఫెయిల్ అయినటువంటి తెలంగాణలో పనిచేయనటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద జోకర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రతి నిమిషం కష్టపడి ఈరోజు తెలంగాణను సాధించి, అదేవిధంగా కరోనా సమయంలో ఎంతో కృషి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఎంతో పనిచేసి ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ఈరోజు మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి
మల్కజ్గిరికి 4 లక్షల మెజారిటీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారిపై కాంగ్రెస్ జోకర్ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారి పైన ఇంతకు ముందు సీఎం ఏ విధంగా అవుతాడు, సీఎం ఎందుకు అవుతాడు, ఆ పొట్టోడు అట్లా ఇట్లా తిట్టిన జగ్గారెడ్డి ఈ రోజు నీ భార్యకు పదవి అనగానే ఈ మా ఈటలన్న మీకు ఏదో ప్రెస్ మీట్కి వచ్చి ఎవడు దేకుతలేడు, నన్ను ఎవడు చూస్తలేడు, పార్టీలో మర్యాద లేదు అని చెప్పి ఈ రోజు ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా క్షుణ్ణంగా వివరిస్తున్న సమయంలో నిరుపేదల గురించి హైదరాబాద్ లో మల్కాజిగిరి అదే విధంగా హైడ్రాక్ సంబంధించి బాధపడుతున్న బాధితుల గురించి మాట్లాడుతున్న పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు. జగ్గారెడ్డి ఖబర్దార్, నువ్వు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి రా. ఈటల రాజేందర్ గారి యొక్క అభిమానం ఏందో నీకు తెలుస్తుంది, ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఏందో తెలుస్తుంది, ఈటల రాజేందర్ గారు అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇక్కడికి వస్తే బిడ్డ నీకు చెప్పుల దండలు సిద్ధంగా ఉన్నాయి. ఇంటింటికి మహిళా తల్లులైనా యువకులైనా కార్యకర్తలైనా బీజేపీ శ్రేణులైనా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నీకు చెప్పుదండలు తయారు చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి ముదిరాజు బిడ్డ రెడ్డి బిడ్డ అని చెప్పావు. రా బిడ్డ, నువ్వు కమలాపూర్కి వచ్చి మా గనుని వాస్తవ రీత్యా తెలుసుకుందు. నువ్వు రా, నీకు కారు పెడతాము, కారులో డీజిల్ పోతాము. ముదిరాజు బిడ్డ రెడ్డి బిడ్డ అనేది నీకు నిరూపణ చేసి చెప్పుల దండ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ముదిరాజు బిడ్డలందరూ. రా బిడ్డ, ముదిరాజా కాదనేది మేము నీకు తెలిసి చెప్పేసడానికి సిద్ధంగా ఉన్నాం. అవాకులు చివాకులు మాట్లాడినావు అనుకో ఖబర్దార్, మంచిగా ఉండదు. నువ్వు నీ యొక్క ఉనికి కోసం మాట్లాడినా కావచ్చు, కానీ మా రాజేందర్ అన్న ఉనికి నీ దగ్గర చాలా చిన్నదనుకుంటున్నావు, కానీ చాలా పెద్దది బిడ్డ. నువ్వు ఒక చిన్న అనువైన వ్యక్తివి.